ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ, పోయిన వారం మనం మాయను గూర్చి చదువుకున్నాం. మాయ ఎట్లా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అని తెలుసుకున్నాం. అందులో మనం తాడును చూసి పాము అనుకోవడం అంటే రజ్జు సర్ప భ్రాంతిని గురించి కాస్త విపులంగా తెలుసుకున్నాం. ఎలాగైనా సరే పాము లేదు, పాము త్రాటి యందు ఆరోపించబడిందే కాబట్టి నిజంగా ఉన్నటువంటిది కాదు. అంటే దాని అర్థం ఏమిటి? సర్పము వల్ల కలిగినటువంటి భయము, ఆందోళన ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే త్రాటి యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు పోతాయి. ఈ తాడు జనపనారతో అల్లింది లేదా గోగునారతో అల్లింది, ఇది బట్టలతో తయారు చేసింది, లేదా ఇది ప్లాస్టిక్ పోసలతో తయారు చేసింది అని ఏదో ఒక రకంగా, అంటే దాని విశిష్టత ఏంటి అని తెలిసిన తర్వాత మళ్ళీ అది పాము అని ఎవరు అనరు. అంటే జగత్తు యొక్క విశిష్టత, ఈ జగత్తు ఎట్లా తయారైంది అనేది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి కలగదు. ఎట్లా తయారైంది? ఇది పంచభూతాత్మకమైనటువంటిది ఈ ప్రపంచం అని ఇంతకు ముందే చెప్పాను మనకు. ఆ పంచభూతాల పంచీకరణ వల్ల ఏర్పడింది అనేటువంటిది ఇది వరకు చెప్పారు. కాబట్టి అది యథార్థం ఏమిటి? అది పంచభూతాల పంచీకరణ వల్ల ఏర్పడింది, పంచభూతాల్లో లయమైపోతుంది. ఆ పంచభూతాలు కూడా పరమాత్మలో అంతర్భాగము అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు స్వయంగా జగత్తుకు అస్తిత్వం ఉండదు. కాబట్టి ఆ స్వస్వరూపం, తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత జీవులకు కూడా జగద్భ్రాంతి పూర్తిగా నశించిపోతుంది. అప్పుడేం మిగులుతుంది? భ్రమ పోయిన తర్వాత ఉండేది నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అయినటువంటి పరబ్రహ్మం ఒకటే మిగులుతుంది. ఇది శుద్ధ అద్వయ బ్రహ్మ అని మనకు చెప్పాడు. కాబట్టి రజ్జు భ్రమ, రజ్జు వివేకంతో పోయినట్టు జగద్భ్రమ విచారంతో పోతుంది అనేది చెప్పారు. అయితే ఈ జగద్భ్రమ కలగడానికి కారణాలేమిటి అనేది తర్వాత చెప్తూ ఉన్నాడు. జగద్భ్రమ కలగడానికి కారణం ఏమిటి అంటే, దేనికైనా భ్రమకు కారణం ఏమిటి? మన అంతఃకరణమే కారణం. భ్రమకు కారణం అంతఃకరణం. ఏమిటి అంతఃకరణం? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటి కారణం చేతనే కలుగుతుంది.
అంటే అంతఃకరణం వల్లనే కదా సమస్తం వ్యవహారం నడుస్తూ ఉన్నది. అంతఃకరణం లేకుండా వ్యవహారం నడుస్తుందా? నడవదు. ఇంట్లోకి వెలుతురు ప్రవేశించకపోతే వెలుతురు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కనిపించవు. ఆ ఇంట్లోకి వెలుతురు ఎట్లా ప్రవేశిస్తుంది? కిటికీ గుండా ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ కిటికీ లేకపోతే ఇది చీకటిగా ఉంటుంది. ఏది భాసమానం కాదు అంటే తెలియబడదు. అయితే ఈ కిటికీలోనే దోషం ఉందనుకున్నాం, అప్పుడు తెలుస్తుందా? ఒకటోది ఏమిటి? ఇప్పుడు అద్దం ఉంది అని అనుకున్నాం, అద్దం వల్ల రిఫ్లెక్షన్ వస్తుంది అని అనుకున్నాం. అద్దానికి మలదోషం ఉంది, దాని మీద మురికి ఉంది. ఆ మురికి ఉంటే ఇది స్పష్టత ఉంటుందా? ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. దీన్నే వేదాంత శాస్త్రంలో మలదోషము అన్నారు. అంతఃకరణంలో మలదోషము. రెండవది, కదులుతూ ఉంది, స్థిరంగా లేదు అద్దం, అప్పుడు ప్రతిబింబం కనిపిస్తుందా? సక్రమంగా కనిపించదు. ఇప్పుడు నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి, మనం తొంగి చూసినాం, మన ముఖం కనిపిస్తుంది. అదే ఆ నీళ్లుని కదిలించాం, ఒక చిన్న గులకరాయి వేసాం, అలలు ఏర్పడినాయి, ఇప్పుడు చూసినాం, ముఖం స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. అంటే కదులుతూ ఉంటే కనిపించదు. ఆ కదిలేటువంటి దాన్ని విక్షేప దోషము అన్నారు. కదిలేటువంటి దాన్ని విక్షేప దోషం అన్నారు. అంటే మలదోషం, విక్షేప దోషం. ఇంకొకటి ఏమిటి? ఆవరణ దోషం. ఆవరణ అంటే కవరింగ్. ఇప్పుడు అద్దం మీద ఒక గుడ్డ కప్పేశాం, ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించదు. కిటికీని మూసేశాం, కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి అంతఃకరణంలో, జీవుని యొక్క అంతఃకరణంలో ప్రధానంగా 3 దోషాలు ఉంటాయి: మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ఈ 3 దోషాలు ఉన్నటువంటి కారణం చేత జగద్భ్రాంతి కలుగుతూ ఉంటుంది. జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. జగద్భ్రాంతి వల్ల కదా బంధం ఏర్పడుతోంది. ఆ జగద్భ్రాంతి కలగడానికి కారణం ఏమిటి అంటే అంతఃకరణం. అంతఃకరణం అంటే అంతఃకరణం కాదు, అంతఃకరణంలో ఉండేటువంటి దోషం. ఒకటే అంటే కాదు, 3: మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. ఇవి ఎందుకు ఏర్పడ్డాయి? అసలు మలదోషం అంటే ఏమిటి? పాపకర్మ వాసనలు మలం. పాపం చేయాలనేటువంటి ఆలోచన మలదోషం. పాపకర్మలు చేయాలనేటువంటి ఆలోచన మలదోషం. ఈ పాపకర్మలు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటిది అంటే ఈ జన్మదే మాత్రమే కాదు, అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ప్రారబ్ధవశంగా వచ్చేటువంటిది. మరి విక్షేప దోషం, ఆవరణ దోషం ఎందుకు ఏర్పడతాయి అంటే వ్యక్తి యొక్క గుణాన్ని అనుసరించి ఏర్పడతాయి. దోషం ఎందుకు వస్తుంది అంటే గుణం వల్ల వస్తుంది, అంతే కదా. వ్యక్తిలో దోషం ఎందుకు ఏర్పడుతుంది అంటే అది ఆ వ్యక్తి యొక్క గుణం. వాడు ఎందుకు దుర్మార్గుడు అంటే అది వాడి నేచర్ అయ్యా అంటాం. వాడు ఎందుకు మంచోడు అంటే అది వాడి నేచర్, వాడి సహజ స్వభావం. ఆ స్వభావానికే గుణము అని పేరు పెట్టినాం మనం. ఈ గుణాలు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని గుణాలు 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మల విక్షేప ఆవరణ దోషాలకు కారణమైనటువంటి సత్వరజస్తమో గుణాలను గురించి శంకరాచార్యుల వారు మనకు వివరిస్తూ ఉన్నారు. విక్షేపశక్తి రజస క్రియాత్మికా యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ
రాగాదయోస్యాః రాగాదయోస్యాః ప్రభవంతి నిత్యం ప్రభవంతి నిత్యం దుఃఖాదయో ఏ దుఃఖాదయో ఏ మనసో వికారాః మనసో వికారాః విక్షేప శక్తి. విక్షేపం అంటే చలనము, కదలిక. ఈ విక్షేప శక్తి దేనిది? విక్షేపం దేనికి కదలిక ఉంది? కదలిక అనేది దేనికి ఉంటుంది? ఏది పరిమితమై ఉంటుందో దానికి కదలిక ఉంటుంది, ఏది పూర్ణంగా ఉంటుందో దానికి కదలిక ఉండదు. పరబ్రహ్మ పూర్ణం అనుకున్నాం మనం, పూర్ణమదః పూర్ణమిదం కదా. కాబట్టి పరబ్రహ్మ పూర్ణం కనుక దానికి కదలిక లేదు. అందువల్ల విక్షేప శక్తి దేనికి ఉంది అంటే, విక్షేప శక్తి జీవునికి ఉంటుంది. ఎందుకు? పరిమితమైనటువంటి వాడు కాబట్టి. ఆ జీవుల్లో ఈ విక్షేప శక్తి ఎందువల్ల వస్తుంది అంటే మాయ వల్ల వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మాయ వల్ల వస్తుంది. మాయ ఏమిటి? భ్రాంతి కదా మాయ. జగత్తు సత్యం అని అనుకోవడం కదా మాయ. జగత్తు సత్యం అని అనుకున్నప్పుడు చలనం మొదలవుతుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దాని మీద కాసేపు, దీని మీద కాసేపు, దీని మీద కాసేపు, దాని మీద కాసేపు, అట్లా దేని మీద ఏకాగ్రత లేకుండా చెలిస్తూ ఉంటుంది. దానికే విక్షేప శక్తి అని పేరు. విక్షేపం కూడా శక్తి. ఎందుకు? అది మాయ కాబట్టి. దానికి కూడా బలం ఉంది. ఎంత బలం ఉంది అంటే, ఒక మనిషిని తన జీవితంలో మోక్షం గురించి ఆలోచన చేయనీయకుండా చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది. నీకు ఈ ప్రపంచం కాకుండా ఇంకొక ఆధ్యాత్మిక ప్రపంచం ఉందనేటువంటి ఆలోచనే రాకుండా చేసేంత బలమైనటువంటి శక్తి విక్షేప శక్తి. అంత గొప్పది అది. దానికి కారణభూతమైనటువంటిది ఎట్లా పుట్టింది అది అంటే, దాని తండ్రి ఎవరు అంటే మాయ. ఆ మాయ యొక్క ప్రబలమైనటువంటి, అంటే మాయ అంటే మనకు కనిపిస్తుందా? మనం చూడలేము, దాన్ని చూడలేము, కానీ దాని కార్యాన్ని చూస్తూ ఉంటాం. గాలి ఉంది, గాలిని మనం చూడలేము, దాని కార్యాన్ని చూస్తాం. చెట్టు వేగంగా కదులుతూ ఉందనుకోండి, అప్పుడేమని అర్థం? గాలి వీస్తుంది అని అర్థం. చెట్టు కదలకుండా ఉందనుకోండి, మన వాళ్ళే అంటూ ఉంటారు, గాలి స్తంభించిపోయింది, ఆకు అల్లాడడం లేదని. గాలి కనిపించిందా నీకు? కానీ దాని యొక్క కార్యం తెలుస్తుంటుంది. మాయ కూడా అంతే, దాని కార్యం తెలుస్తూ ఉంటుంది నీకు. దాని కార్యం ఏమిటి? నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండలేకుండా పోతావు. కాసేపు ఇది ఉంటావు, కాసేపు అదంటావు, కాసేపు అదంటావు, ఏదేదో చేస్తూ ఉంటావు. దానికి అంతటి కారణం ఏం చెప్తావు? ఈ ప్రపంచంలో నేను ఇలా అలా అని, నా అస్తిత్వం, నా వ్యక్తిత్వం అని అంటాం. కొంతసేపు అస్తిత్వం కోసం, కొంతసేపు వ్యక్తిత్వం కోసం, కొంతసేపు ధనం కోసం, కొంతసేపు సంసారం కోసం, కొంతసేపు పిల్లల కోసం ఏదో చేస్తూనే ఉంటావు. ఎక్కడా స్థిరంగా ఉండవు, ఏది స్థిరంగా చేయవు. దానికి కారణం ఏంటి? విక్షేప శక్తి. ఇది రజసహ క్రియాత్మిక. ఈ విక్షేప శక్తి అనేది రజోగుణం యొక్క క్రియాత్మకమైనటువంటిది. రజోగుణం యొక్క కార్యము, రజోగుణం యొక్క కార్యరూపం. అంటే మాయ అనేది త్రిగుణాత్మకమైనటువంటిది. పరబ్రహ్మం త్రిగుణాతీతుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మకు త్రిగుణాలు లేవు. మరి ఆ త్రిగుణాలు దేనికి ఉన్నాయంటే మాయ. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయ అనేది జీవునిలో ఉండి, ఈ జీవునిలో ఈ లక్షణాలన్నింటినీ
కల్పిస్తూ ఉంటుంది. అది ఎప్పటిది? ఈ విక్షేప శక్తి ఎప్పటిది అంటే పురాణి. మాయ అనాది కదా, అది పురాణి, చాలా ప్రాచీనమైనటువంటిది, అనాది అయినటువంటిది. యతః ప్రవృత్తి ప్రసృత పురాణి. ఈ రజస క్రియాత్మిక విక్షేప శక్తి, రజోగుణం యొక్క కార్యరూపమైన విక్షేప శక్తి యతః అంటే దేని నుంచి వచ్చింది అంటే అది మాయ నుంచి వచ్చింది. అది పురాణి, పురాణి చాలా పురాతనమైనటువంటిది. తర్వాత ప్రవృత్తి ప్రసృత, ప్రవృత్తి రూపంగా ప్రసృత వ్యాపించింది. ప్రవృత్తి రూపం అంటే కార్యరూపం అని అర్థం, అంతే, ఇంకేం లేదు. నివృత్తి అంటే కార్యం లేకపోవడం, ప్రవృత్తి అంటే కార్యరూపంగా వ్యాపించింది. కాబట్టి రజోగుణం అనేది సమస్త కార్యాలకు కారణం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే జీవుని యొక్క కార్యాలకు కారణభూతమైనటువంటిది రజోగుణం. రజోగుణం ఉన్నంత మాత్రాన కార్యాలు జరుగుతాయని కాదు. ఆ రజోగుణం ఏం చేస్తుంది? విక్షేప శక్తిని ప్రేరణ చేస్తుంది. రజోగుణం యొక్క లక్షణం విక్షేపం. ఆ విక్షేపం కూడా శక్తే. అంటే ఎనర్జీ ఈజ్ ఎనర్జీ, వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎనర్జీ అనేది ఎప్పుడు ఎనర్జీగానే ఉంటుంది. దీంట్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని ఉండదు. సౌత్ పోల్ దగ్గరికి పోయినా, నార్త్ పోల్ దగ్గరికి పోయినా ఏది మ్యాగ్నెట్ లో సౌత్ పోల్ దగ్గర అట్రాక్షన్ ఉంటుంది, నార్త్ పోల్ దగ్గర అట్రాక్షన్ ఉంటుంది. కాకపోతే మనం సౌత్ పోల్ దగ్గరికి నార్త్ పోల్ తీసుకుపోయినామా లేదా సౌత్ పోల్ తీసుకుపోయినామా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అది అట్రాక్ట్ చేస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా అనేది. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? దాని ఆకర్షణ శక్తి అది మార్చుకోవాలి, నీ అప్రోచ్ నువ్వు మార్చినావు కాబట్టి దాని ప్రవృత్తి దానికి అట్లాగే ఉంటుంది. నువ్వు ప్రవృత్తి రూపంతో వెళ్ళావు అనుకో, దానికి ఆకర్షణీయంగా ఉండేదాన్ని తీసుకొని పోయి పెట్టావు అనుకో, అది ఆకర్షిస్తుంది, రాగం ఏర్పడుతుంది. వికర్షణీయమైనటువంటి దాన్ని తీసుకుపోయినావు అనుకో, అది వికర్షిస్తుంది, ద్వేషిస్తుంది. కాబట్టి రాగము శక్తే, ద్వేషము శక్తి, ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రేమ ఎంత బలమైనటువంటి శక్తియో ద్వేషం కూడా అంతే బలమైన శక్తి. అంటే నువ్వు అదేమిటి, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీకు నచ్చినటువంటి వాళ్ళ కోసం నీ శక్తినంతా ఉపయోగించి ఏమేమో చేస్తావు. నీకు నచ్చనటువంటి వాడిని, నీ శత్రువుని నాశనం చేయడం కోసం అప్పుడు కూడా నీ శక్తిని ఉపయోగిస్తావు కదా. ఆ రెండు శక్తులు ఎక్కడివి? నీవే కదా. నువ్వు దాన్ని ఒక చోట పాజిటివ్ గా వాడావు, ఒక చోట నెగిటివ్ గా వాడావు, అంతే. నీ వాడకంలో తేడా అంతే తప్ప శక్తిలో తేడా కాదు. కాబట్టి ఎనర్జీ అనేది ఎప్పుడు నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఉండదు. దాని వాడకంలో ఎనర్జీ పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేవి లేవు. పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ రజోగుణం కారణం చేత అది విక్షేప శక్తిగా మారింది. కాబట్టి శక్తి శక్తే, అది విక్షేపంగా మారడానికి కారణం రజోగుణం. ఎప్పుడైతే ఈ ప్రవృత్తి రూపంగా వ్యాపించిందో, ప్రసృత వ్యాపించిందో, దానివల్ల ఏ మనసో వికారాహ, మనసులో వికారాలు ఏర్పడతా ఉన్నాయి. ఏమది? దుఃఖాదయోహో,
దుఃఖాది వికారాలు. వికారం అంటే మార్పు అని అర్థం. ఆకారానికి వ్యతిరేకమైనటువంటిది వికారం. అది ఉన్నది ఉన్నట్టు కాకుండా మార్పు చెందిందంటే దాన్ని వికారం అంటాం. మనసు ఉన్నది ఉన్నట్టు కాకుండా దుఃఖంగాను సుఖంగాను ఇట్లా మార్పు చెందుతూ ఉంది. ఈ సుఖ దుఃఖ వికారాలకు కారణం ఏమిటి అంటే రాగాదయోహో అస్యాహ ప్రభవంతి నిత్యం. ఆ ప్రవృత్తి కారణం చేత రాగాదులు ఉత్పన్నమవుతున్నాయి. అంటే రాగద్వేషాదులు ప్రభవంతి నిత్యం, నిరంతరం అందులో పుడుతూ ఉన్నాయి. దేంట్లో? మనసులో పుడుతూ ఉన్నాయి. అందువల్ల మనసుకి సుఖ దుఃఖాది వికారాలు కలుగుతుంది. రాగం వల్ల సుఖము, ద్వేషం వల్ల దుఃఖము కలుగుతూ ఉన్నాయి. కాబట్టి రాగద్వేషాలు కలగడానికి రజోగుణం కారణం. రజోగుణం యొక్క క్రియ చెప్తూ ఉన్నాం. అంటే ఈ మాయా కార్యమైనటువంటి త్రిగుణాలు, ఆ త్రిగుణాల యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తూ ఏం చెప్పాడంటే, అయ్యా రజోగుణం కారణం చేత విక్షేప శక్తి ఏర్పడుతుంది. విక్షేపం అనేది శక్తి, అది దోషభూయిష్టమైనటువంటి శక్తి. అంటే విక్షేపం శక్తి కదా అని అది పాజిటివ్ అని అనడానికి వీళ్ళే. విక్షేపం వచ్చింది కాబట్టి శక్తి నెగిటివ్ అయిపోయింది. విక్షేపం వచ్చింది కాబట్టి శక్తి నెగిటివ్ అయిపోయింది. అలా శక్తి వల్లనే ఏర్పడుతుంది. అలా ప్రశాంతతనివ్వదు. సముద్రంలో అల నీకు భయాన్ని కలుగజేస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు భయం ఉండదు. అదే అలలతో ఉన్నప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు భయాన్ని కలుగజేస్తుంది. అదే విధంగా ఈ రజోగుణంలో విక్షేప శక్తి కారణం చేత ఈ మాయ ఏం చేస్తుంది? సంక్షోభింపజేస్తుంది, కదిలిస్తుంది అంతఃకరణాన్ని. ఆ అంతఃకరణాన్ని కదిలించినటువంటి కారణం చేత అందులో మనసులో వికారాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచి ఉంది ఇది అంటే పురాణి, అనాదిగా ఉంది. అనాదిగా ఈ ప్రవృత్తి వ్యాపితమైనటువంటి కారణం చేత మనసు వికారానికి లోని ఈ మనస్సునందు ఈ విక్షేప శక్తి వల్లనే రాగాదయ, అనురాగము మొదలైనటువంటివి నిత్యం ప్రభవంతి, నిరంతరం పుడుతూ ఉన్నాయి. నిరంతరం పుడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే రాగాదులు నిరంతరం పుడుతూ ఉన్నాయో ఆ రాగాదులకు ప్రతిఫలమైనటువంటి దుఃఖాదులు కూడా పుడుతూ ఉన్నాయి. అవి మనసు యొక్క వికారాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వ్యక్తము అవ్యక్తం ఈ రెండు. రాగద్వేషాలు అవ్యక్తాలు, ఇవి మనసులో ఉంటాయి. దానికి క్రియలు దుఃఖదోషము, వికారాలు ఇవి వ్యక్తం. నీ మనసులో నా మీద అభిమానం కలిగింది, అనురాగం కలిగింది. దానికోసం నాకు ఆ అనురాగాన్ని వ్యక్తం చేయడం కోసం ఏం చేస్తావు? మామిడి పళ్ళు తీసుకొని వచ్చిస్తావు. అంటే నీ మనసులో కలిగినటువంటి ప్రీతి ఏదైతే ఉందో అది అవ్యక్తం. ప్రీతి ఉండడం ఎప్పుడు వ్యక్తం కాబడదు. ఆ ప్రీతి యొక్క ఫలితంగా ఏమవుతుంది? నువ్వు మామిడి పళ్ళు తెచ్చిచ్చావు, అది వ్యక్తం.
అంటే నీ మనసులో ఉన్నంత కాలం అది అవ్యక్తంగానే ఉంటుంది. అది కార్యరూపం ధరించినప్పుడు అది వ్యక్తమవుతుంది. ఈ కార్యరూపానికే ప్రవృత్తి అని పేరు. అది క్రియాత్మకమైనటువంటిది. దీనికి కారణం విక్షేప శక్తి. అది రజోగుణం వల్ల పుట్టింది. ఈ రజోగుణం మాయలో అంతర్భాగం. ఇది సీక్వెన్స్. మాయ, రజోగుణం, విక్షేప శక్తి, దానివల్ల రాగద్వేషాలు, అవి క్రియారూపాన్ని ధరించే, అప్పుడు దుఃఖమైంది. ఇంత తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పండి, దుఃఖానికి కారణం ఏమిటి? మాయా. అంతే కదా. ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మకు అనృత జడ దుఃఖ రూపుడైనటువంటి జీవునికి ఈ భేదం కలగడానికి కారణం మాయ. ఆ మాయ వల్ల రజోగుణం ఏర్పడింది. ఆ రజోగుణం వల్ల విక్షేప శక్తి ఏర్పడింది. ఆ విక్షేప శక్తి వల్ల రాగాదులు ఉత్పన్నమైనాయి. ఆ రాగాదులు యొక్క ప్రవృత్తి రూపంగా దుఃఖాదులు కలిగాయి. అదే మానసిక వికారం అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ శక్తి అనాది, దానివల్ల సకల సృష్టి జరుగుతూ ఉంది. ఇది ప్రవృత్తి. ఈ సకల సృష్టి వల్ల, ఈ ప్రవృత్తి వల్ల ఏం కలుగుతుంది? మనసులో వికారాలు ఏర్పడి దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం, దుఃఖానికి అంతటికీ కారణం ఏమైంది? ఇప్పుడు మాయ. మాయ మనకు తెలుస్తుందా? రజోగుణం వల్ల తెలుస్తూ ఉంది. మాయని మనం అదుపు చేయొచ్చునా? చెయ్యొచ్చు. రజోగుణాన్ని అదుపు చేసినామంటే విక్షేప శక్తి తగ్గిపోతుంది. విక్షేప శక్తి తగ్గిందంటే మాయ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి రజోగుణాన్ని అదుపు చేసుకోవాలి. మళ్ళీ దీనికి ఏం చేయాలి సార్? రజోగుణానికి అదుపు చేసుకోవడానికి అంటే మళ్ళీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగం. రజోగుణ కార్యాలు ఏమిటి? రజోగుణం ఎలా వస్తుంది? ఏ ఆహారం రజోగుణాన్ని ప్రేరణ కలిగిస్తుంది? ఏ ఏ ఆలోచనలు రజోగుణ సంబంధమైనటువంటివి అనేదంతా భగవద్గీత నుంచి మనం ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ మనకు కూడా కొంత చెప్తూ ఉన్నారు. విస్తృతంగా మనం భగవద్గీతలో చదువుకోవాలి. అయితే ఈ మానసిక వికారాలు ఏవేమిటివి అనేది తర్వాత శ్లోకంలో ఆచార్యుల వారు, జగద్గురు శంకరాచార్యుల వారు కొంత చెప్తూ ఉన్నారు. ఏమిటవి అంటే కామ క్రోధో లోభదంభాద్యసూయా అహంకారేర్ష్యామత్సరా ఆద్యాస్తు ఘోరాః ధర్మా ఏతే రాజసాః పుం ప్రవృత్తిర్యస్మాత్ ఏషా తద్రజో బంధహేతుః. ఏతే ధర్మాః రాజసాః. ఇవి రాజస ధర్మాలు, రజోగుణం యొక్క ధర్మాలు. ఏవేవి? కామః, క్రోధః, తర్వాత లోభః, మత్సరాద్యాః. కామః, క్రోధః, లోభః, దంభః, ఆద్యసూయ. కామము, క్రోధము, లోభము, దంభము. కామం కోరిక, క్రోధం కోపం, లోభం ఆశ, దంభం అహంకారం.
అసూయ, ఈర్ష్య, అహంకారం, తరువాత ఈర్ష్య, ఓర్వలేనితనం, మత్సరాధ్యాస్తు ఘోరాహ, మత్సరం, ఒకరి యొక్క అభ్యున్నతిని భరించలేకపోవడం, పోటీ ఉండడం, ఇవన్నీ కూడా ఘోరాహ, ఘోరాహ ధర్మాహ, ఘోరమైనటువంటి ఈ ధర్మాలున్నాయే, ఇవన్నీ ఏతే ధర్మాస్తు, ఈ క్రూరమైనటువంటి ధర్మాలన్నీ రాజసాహ, రజోగుణ సంబంధమైనటువంటివి. కాబట్టి రజోగుణానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవేవి అంటే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాదులన్నీ, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటితో పాటు అహంకారంతో కలుపుకొని వీటన్నిటినీ, ఇవన్నీ రజోగుణం వల్లనే పుడతాయి. అది మొదటి 2 లైన్లు అయిపోయింది. కామ క్రోధో లోభ దంబాది అసూయ అహంకార అమర్ష మత్సరాద్యస్తు ఘోరాహ ధర్మాహ ఏతే రాజసాహ, ఇవన్నీ రాజసాహ. ప్రవృత్తి ఏషా ప్రవృత్తి, ఈ విధమైనటువంటి పురుష ప్రవృత్తి, వీటితో కూడినటువంటి మానవుని యొక్క నడవడిక ప్రవృత్తి, వీటితో కూడినటువంటి మానవుని యొక్క ప్రవృత్తి ఏమవుతుంది? తత్ రజః, అది రజోగుణ సంబంధమైనటువంటిది. తత్ బంధహేతు, అది బంధహేతువు, బంధానికి కారణం అవుతుంది. సింపుల్ గా చెప్పేసినారు హాయిగా. మీకు దుఃఖం ఎందుకు వస్తుందయ్యా? బంధం వల్ల వస్తుంది. బంధం దేని వల్ల వస్తుందయ్యా అంటే కామక్రోధ లోభ మోహాలు. కామం అంటే కోరిక, కోరికే కదా బంధానికి కారణం. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. సరే, కోరిక తీరిందనుకో, అప్పుడు లోభం వస్తుంది, ఆశ పెరుగుతుంది. నువ్వు కోటీశ్వరుడు కావాలని అనుకున్నావు, కోటీశ్వరుడు అయినావు, ఇప్పుడేమైనా మహాదాతగా మారిపోతావా? లేదు. అప్పుడేమవుతుంది? లోభం వస్తుంది, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, నేను దాచుకోవాలి అనేటువంటి లోభం వస్తుంది. మొదట కోరిక వచ్చింది, కామం. కోరిక తీరకపోతే కోపం. ఎవడి మీద కోపం చూపిస్తావు? నీ మీద నీకే కోపం, నీకు ప్రపంచం మీద కోపం. ఎవడికో కోరిక తీరలేదు ప్రపంచం మీద, అందుకని వాడు తుపాకీ పట్టుకొని కనిపించిన వాడినంతా కాల్చేస్తాడు. ఎందుకంటే వాని కోరిక తీరలేదు అంతే. వాడికి ఒక కోరిక ఉంటుంది, అది తీరాలి. అది తీరకపోతే వాడి ప్రపంచం మీదనే పగ ఉంటుంది. కొందరికి దేవుడి మీద పగ ఉంటుంది, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు మానవుల్లో కూడా ఉంటారు. కాబట్టి కామం తీరనప్పుడు అది క్రోధంగా మారుతుంది. అయిపోయింది, తీరింది, కోరిక తీరింది. కోరిక అనేది తీరడం అంటూ ఎప్పుడు ఉండదు, దానికి ఫుల్ స్టాప్ లేదు. కామానే తప్ప ఫుల్ స్టాప్ లేదు. అది అగ్నిలో పోసిన నెయ్యి వంటిది. కోరిక అనేది అగ్నిగుండం, దాంట్లో కొంత నెయ్యి పోస్తే మనం తీరిపోయింది, ఆరిపోయింది అని అనుకుంటాం. అది తీరదు, ఆరదు, అది ఇంకా ప్రజ్వలిస్తుంది. అది లోభము. దాని పక్కనే ఉండేటువంటిది ఏమిటి అంటే, కోరిక తీరతనే మనకు కలిగేది ఏమిటి? దంభము. అంటే గర్వం కలుగుతుంది. గర్వం కలుగుతుంది ఎందుకు? నాకు కారు ఉంది అని, నాకు కారు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ధనం ఉంది అనేటువంటి గర్వం కలుగుతుంది. ఒకవేళ
నీకంటే ఎక్కువ ఎవరికైనా ఉందనుకో, అప్పుడు అసూయ కలుగుతుంది. అసూయ కలుగుతుంది. నీకంటే తక్కువ ఉంటే అప్పుడు అహంకారం కలుగుతుంది. నీకుంది, దాంతో నీకు తృప్తి కలగదు. నీకంటే ఎక్కువ ఉండేవాడిని చూసి అసూయ కలుగుతుంది. అంటే నీకంటే ఎక్కువ ఉండేవాడిని చూసి అసూయ కలిగింది అని అంటే అర్థం ఏంటంటే నీకు ఉన్నది సంతృప్తిని ఇవ్వడం లేదు. అంతే కదా? అయ్యో వాడికంటే తక్కువే ఉంది అని. కానీ సంతృప్తి వాడిని చూస్తే లేదు, నీకంటే తక్కువ వాడిని చూస్తే నీకు సంతృప్తి ఉండాలి కదా, అది కూడా ఉండదు. నీకంటే తక్కువ వాడిని చూస్తే నీకు అహంకారం కలుగుతుంది. నీకు లేదు అయి నాకుంది, అహంకారం కలిగింది. తర్వాత ఈర్ష్య. ఈర్ష్య ఈర్ష్య ఏమిటి? ఓర్వలేని తనం, జలసి అంటారే, అది అది కలిగి. వాడి సంపద వాడిది, నీ సంపద నీదే అయినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండకుండా వాడిని గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? ఎప్పుడైతే అసూయ కలిగిందో అప్పుడు ఈర్ష్య కలుగుతుంది. ఇప్పుడు మత్సరం ఏర్పడుతుంది. మత్సరం ఏమిటి? పోటీ. అంటే భరించలేవు. వాడిని చూస్తేనే వాడంటే నీకు ఏమి కాదు, వాడు నిన్నేం అనలేదు, కానీ వాడిని చూస్తేనే నీకు తెలియకుండానే వాడు నీకు పోటీ అని అనుకుంటావు. ఇది మత్సరం ఏర్పడుతుంది. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే ఒకే అంతఃకరణంలో నుంచి పుట్టాయి. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు పుట్టడానికి కావలసినటువంటి శక్తి పేరే విక్షేప శక్తి. ఈ విక్షేప శక్తి ఎట్లా వచ్చింది అంటే నీలో ఉన్నటువంటి రజోగుణం వల్ల ఏర్పడింది. ఆ రజోగుణానికి మూల కందమైనటువంటిది ఏమిటి అంటే మాయ. కాబట్టి మాయ యొక్క ప్రవృత్తి, ఇవన్నీ రాజస గుణాలు. ఈ రాజస గుణాల కారణం చేత ప్రవృత్తి, పురుషుని యొక్క ప్రవృత్తి, జీవుని యొక్క ప్రవృత్తి. పురుషుడు అంటే ఎప్పుడు మనం మగవాడనే అర్థాన్ని తీసుకోకూడదు. పురుషుడు అంటే జీవుడే. పురిహి శేతే ఇది పురుష అని వ్యుత్పత్తి. పురి అంటే పురము, పురములో నివసించేవాడు పురుషుడు అని. ఏ పురము అంటే శరీరం అనేటువంటి పురం. నవద్వార పురీ దేహే అని చెప్పన్నా. 9 ద్వారాలు ఉన్నటువంటి పురమే ఈ శరీరము అని అన్నారు. కాబట్టి ఈ 9 ద్వారాలు ఉన్నటువంటి పురంలో నివసించేటువంటి జీవునికి పురుషుడు అని పేరు. అందువల్ల వేదాంతంలో ఎక్కడైనా పురుష శబ్దం వచ్చిందంటే మనం మగవాడనే అర్థం తీసుకోకూడదు, జీవుడనే అర్థం తీసుకోవచ్చు. ఆ జీవునికి స్త్రీ పురుష భేదాలు ఉండవు, శరీరానికి ఉంటాయి భేదాలు. అంటే మనం 4 పాత్రలు తీసుకున్నాం. 4 పాత్రల్లో నీళ్లు పోసాం. ఒక దాంట్లో ఎర్ర రంగు కలిపాం, ఒక దాంట్లో పసుపు రంగు కలిపాం, ఒక దాంట్లో నీలం రంగు కలిపాం, ఒక దాంట్లో తెలుపు రంగు కలిపాం. ఈ 4 పాత్రల్ని తీసుకొని వచ్చి వెన్నెల్లో పెట్టాం. ఇప్పుడు చంద్రుడు 4 పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఎర్ర నీళ్లు ఉన్నటువంటి పాత్రలో కనిపించినటువంటి చంద్రుడు ఎర్రగా ఉంటాడు. పసుపు నీళ్లున్న దీంట్లో కనిపించిన చంద్రుడు పసుపుగా కనిపిస్తాడు. ఎరుపు చంద్రుడు, పసుపు చంద్రుడు, తెల్ల చంద్రుడు అట్లున్నాడా? చంద్రుడు ఒక్కడే. ఇక్కడ ఉపాధి భేదం చేత, శరీర భేదం చేత అన్నాడు. అట్లా స్త్రీ శరీరంలో ఉంటే స్త్రీగా, పురుషుని శరీరంలో ఉంటే పురుషుడుగా, పశువు శరీరంలో ఉంటే పశువుగా, పక్షి శరీరంలో ఉంటే పక్షిగా మనం అంటూ ఉన్నామే తప్ప నిజానికి జీవునికి ఈ భేదం లేదు. చంద్రునికి ఆ భేదం లేదు. చంద్రుడు అసలు వచ్చాడా నీళ్లలోకి? వచ్చాడా?
లేదు, రాలేదు. అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు కుండ పగిలిపోయింది, ఆ పాత్ర పగిలిపోయింది, ఎర్ర నీళ్లు ఉండే పాత్ర పగిలిపోయింది. మనం ఏమనుకున్నాం? ఎర్రచంద్రుడు చచ్చిపోయినాడు అనుకున్నాం. నిజానికి అసలు ఎర్రచంద్రుడు అనేవాడు పుట్టాడా? పుట్టాడా? ఎర్ర పాత్ర పెట్టినప్పుడు ఎర్రచంద్రుడు ఉన్నట్టు మనకు తెలిసింది. వాడు పుట్టనే లేదు. పుట్టనటువంటి వాడు ఏం చనిపోయేది? ఉపాధి ఉంది కాబట్టి, మాయాకార్యమైనటువంటి ఉపాధి ఉంది కాబట్టి జీవులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నారు. అది జగద్భ్రాంతిని గురించి మనం విచారణ చేయాల్సినటువంటి పద్ధతిది. కాబట్టి కామం, క్రోధం, లోభం, దంభం, అసూయ, అహంకారం, ఈర్ష్య, మత్సరం, ఇవన్నీ రాజస గుణాలు. వీటి ద్వారా ప్రవృత్తి నడుస్తూ ఉంటుంది. కోరికలు లేకపోతే ఎవడైనా జీవిస్తాడా? కామం లేకుండా ఎవడైనా జీవిస్తాడా? జీవించాలనే కామం ఉంటుంది. శరీరానికి ప్రాణం ఉంటుంది కదా, ప్రాణ ధర్మాలైనటువంటి ఆకలి దప్పులు ఉంటాయి. వాటిని సంపాదించుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇదివరకు, ప్రాణ ధర్మాలు, ఆకలి దప్పులు. అంతఃకరణానికి రాగద్వేషాలు ఉంటాయి. అందువల్ల ఆ ప్రాణ ధర్మాన్ని అనుసరించి అంతఃకరణం యొక్క ప్రవృత్తి నడుస్తూ ఉంటుంది. దాన్నే ప్రవృత్తి అని చెప్పన్నాం. ఈ ప్రవృత్తి ఏం చేస్తుంది? అది బంధహేతు, బంధానికి కారణం అవుతుంది. బంధానికి కారణం అవుతుంది. ఎట్లా? ఎప్పుడైతే నీకు కోరిక కలిగిందో ఆ కోరికను తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం అంటే ఏమిటి? పని. ఏదో ఒక పని చేస్తావు. నీకు ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. ఇల్లు కట్టుకోవాలంటే ఏముండాలి? ముందుగా స్థలం ఉండాలి. స్థలం కొనాలంటే ధనం ఉండాలి. ధనం కావాలంటే పని చేయాలి. పని చేస్తే ధనం వస్తుంది. వచ్చిన ధనం అంతా నువ్వు స్థలం కొనడానికి పెట్టలేవు. నీ భోజనం కావాలి, నీ వసతి కావాలి, నీ భార్య పిల్లలు బ్రతకాలి, వాళ్ళకి తిండి తీర్థం ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ ధనం కావాలి. ఆ ధనంలో నుంచి, అంటే వచ్చేటువంటి ధనంలో నుంచి ఇవన్నీ పోగా కొంత మిగలబెట్టుకోవాలి. ఆ మిగలబెట్టినటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ లోభత్వం ఉండాలి, ఎవరికి ఇవ్వకుండా దాచుకోవాలి. ఇది నాకు కావాలి, నాకు కావాలి అని దాచుకోవాలి. ఎవరైనా దాంట్లో నుంచి ఖర్చు పెడదామంటే అప్పుడు కోపం రావాలి. ఆ డబ్బులు ఉన్నాయి కదా, మనం ట్రిప్ వెళ్దామని భార్య అనింది అనుకో, అది దేనికోసం? దాన్ని ఖర్చు పెట్టేస్తావా అని కోపం రావాలి. ఇవన్నీ వస్తాయి. వీడు ఇల్లు కట్టుకొని ఉన్న వాడిని చూసి అసూయ రావాలి. లేని వాడిని చూసి, ఈ ఉద్యోగం కూడా లేని వాడిని చూసి అహంకారం రావాలి. నాకు డబ్బు ఉందనేటువంటి గర్వం రావాలి. వాడు సంపాదించేస్తాను, వాడికి ప్రమోషన్ వచ్చేసింది, వాడికి జీతం పెరిగిపోయింది అనేటువంటి ఈర్ష్య రావాలి. అవతల వారితో పోటీ పడేటువంటి మత్సరం రావాలి. ఇన్ని వస్తే జీవితం నడుస్తూ ఉంటుంది, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ప్రవృత్తి, వ్యవహారం. ఈ ప్రవృత్తికంతా కారణం, ఈ ప్రవృత్తి వల్ల ఏం ఏర్పడుతుందంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది. ఎంత చేసి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద నీకు ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ఇల్లును వదిలిపెట్టేదానికి బుద్ధి రాదు. ట్రాన్స్ఫర్ వచ్చేసింది అనుకో, ఇల్లు కట్టుకున్న తర్వాత వేరే సిటీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కష్టపడి కట్టుకున్నాం ఇల్లు, మా కోసం, మేము ఉండడం కోసం. ఇల్లు కట్టేవాళ్ళు చెప్తుంటారు,
మేము ఉండడం కోసమని అన్ని క్వాలిటీ వస్తువులు తెచ్చి పెట్టుకున్నామండి అని అంటారు. అర్థమైందా? వేరే వాళ్లకు బాడుక్కి ఇచ్చేదానికైతే మామూలు వస్తువులతో, దానికి తలుపు మామూలు వుడ్డుతో పెడతారు. వీళ్ళు ఉండేదానికైతే టీక్ వుడ్ పెడతాడు. మిగతా ఆ ఫ్యాన్లు అవన్నీ కూడా సాధారణమైన కంపెనీలో దొరికేటువంటి వాటిని పెడతాడు. మార్కెట్లో దొరికేటువంటి ఫ్యాన్లు పెడతాడు. వాళ్ళు ఉండేదానికైతే మంచి కంపెనీ ఫ్యాన్లు తెచ్చి బిగించుకుంటాం. తేడా ఉందా లేదా? కానీ నీళ్ళే అయినప్పటికీ నువ్వు నివసించేటువంటి పోర్షన్ లో ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటావు. నువ్వు నివసించకపోతే అవన్నీ ఏర్పాటు చేయవు. ఇల్లు నీదే. అర్థమైందా నీ ప్రవృత్తి ఎలా ఉంటుందో? ఇప్పుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లును వదిలేసిపోవాల్సి వచ్చినప్పుడు నీకు ఎంత బాధేస్తుంది? అక్కడికి పోతావు. అక్కడికి పోయి మళ్ళీ బాడుగింట్లో చేరతావు. దాంట్లో మళ్ళీ నీకేమైనా టీక్ వుడ్ తలుపులు ద్వారబంధాలు కనిపిస్తాయా? కంపెనీ ఫ్యాన్లు కనిపిస్తాయా? ఏముండవు. అప్పుడేమంటాడు ఓనర్తో, మేమంతా టీక్ వుడ్ పెట్టి కట్టించామండి అంటాడు. ఆయనకు మాత్రం తెలీదా? మేము ఉండే పోర్షన్ టీక్ వుడ్ వేసుకున్నామండి అని ఆయన అంటాడు. నువ్వు ఉండాలని అనుకున్నప్పుడు మాత్రం టీక్ వుడ్ వేసుకుంటావు. నీ ఇల్లే మళ్ళీ. ఇల్లు నీదే కదా, బాడుకి ఇచ్చిన వాడు ఎక్కువ కదా, దాని మీద అంత పెట్టుబడి ఎందుకు పెట్టేది అని అనుకుంటావు. ఇదేమిటి లోభం కాదా? ఇది బంధం కాదు. కాబట్టి ఇది బంధహేతు అవుతుంది. అందువల్ల రజోగుణం వల్ల బంధం ఏర్పడుతుంది. 3 గుణాల్లో మొదటి దాని గురించి చెప్పాడు. ఏది? రజోగుణం గురించి చెప్పాడు. తర్వాత తమో గుణం గురించి చెప్తాడు. తర్వాత సత్వగుణం గురించి చెప్తాడు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారం అంతా దేని వల్ల నడుస్తుంది అంటే రజోగుణ ప్రవృత్తి వల్ల నడుస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడికి ఆపుదాం. తర్వాత తమో గుణం గురించి చెప్తారు, అది తెలుసుకుందాం. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? సో సాధారణంగా సంకల్పం పుట్టింది అంటే మాయ పుట్టింది అని అర్థం. మాయ పుట్టింది అంటే మాయ ఉంది, మాయ వ్యక్తం అవుతుందని. అంతే, విక్షేప శక్తి పనిచేస్తుంది అని అర్థం. ప్రశాంతంగా ఉండేటువంటి సరస్సులోకి మనం చిన్న గులకరాయి వేసినాం, అది విక్షేప శక్తి. ఆ విక్షేప శక్తి అందులో అంతకు ముందే ఉందా లేదా? అలలు ఏర్పడడానికి కావలసినటువంటి వ్యవస్థ సరస్సులో ఉంది. దాన్ని మనం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. మనం దాన్ని ప్రేరణ చేస్తున్నాం అంతే. మీ రజోగుణం గులకరాయి లాంటిది. ఆల్రెడీ విక్షేప శక్తి దాంట్లో అంతర్లీనంగా ఉంది. మాయ ఏం చేస్తుంది? మీకు సంకల్పాన్ని పుట్టిస్తుంది. ఆ గులకరాయి తీసి నీళ్ళల్లో వేయండి, గులకరాయి రజోగుణం, అది పోయి పడుతుంది. ఇప్పుడు విక్షేప శక్తి ఏం చేస్తుంది? తరంగాలను ఏర్పాటు చేస్తుంది. అంతవరకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి నీ ముఖం నీకు కనిపించదు. ఇప్పుడు సాధారణంగా కార్యరూపము ఒకసారి రజోగుణం అనేది ఉద్భవించిన తర్వాత కార్యరూపం అనేది కంపల్సరిగా వచ్చి చేరి తీరుతుంది. అవ్యక్తంగా ఉన్నా కూడా దాని వలన వ్యక్తమై తీరుతుంది. కాబట్టి దానిని మనం కొంచెం గమనిస్తూ ఉంటే ఆ వచ్చిన తరంగాలు సద్దుమణిగిపోతాయి. ఒకవేళ కానీ గమనించకపోతే ఆ తరంగాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వేస్తూనే ఉంటావు, జరుగుతూనే ఉంటది గమనించినంత వరకు. మొదటి గులకరాయి వేశావు,
అప్పుడు అది నీకు తెలియదు తెలియదు. తరంగాలు ఏర్పడతాయని. ఏర్పడింది. సరదాగా వేసేసావు. గులకరాయి వేస్తే తరంగాలు ఏర్పడినాయి అని అంటే, ఈ తరంగాలు తగ్గడం కోసం నువ్వేం చేస్తున్నావు అంటే ఆపోజిట్ లో ఇంకో గులకరాయి వేస్తున్నావు. ఆ, తరంగం ఇటు వస్తూ ఉంది, ఆ వచ్చేదానికి ఆపోజిట్ లో నువ్వు ఇంకో గులకరాయి వేస్తున్నావు. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఈ తరంగం ఆ తరంగాన్ని అణిచేస్తుంది అని అనుకుంటున్నావు. ఒక కోరికను ఇంకొక కోరికతో అణసలేవు. కాబట్టి మార్గం ఏమిటంటే ఇంకొక కోరిక కలగకుండా ఏర్పాటు చేసుకోవడం. ఒక కోరికతో ఇంకొక కోరికను అనసలేం. ఒక గులకరాయి వేసి ఏర్పాటు చేసినటువంటి తరంగాల్ని ఇంకొక గులకరాయి వేసి దానికి ఆపోజిట్లు వేస్తే అది తగ్గిపోతుంది. తగ్గుతుందని ఎట్లా అంటాం? తగ్గితే తగ్గచ్చు, లేదంటే పెరిగితే పెరగచ్చు. అది ఇంకా ద్విగుణీకృతం కావచ్చు. అలలు రెండు తాకినప్పుడు కిందికైనా అనగచ్చు, పైకైనా ఎగరచ్చు. ఈ రెండు లక్షణాలు ఉంటాయి. అందువల్ల అది కిందికి అణిగినా ప్రమాదమే, పైకి ఎగిరినా ప్రమాదమే. ఎందుకు? కిందికి అణిగింది మళ్ళీ పైకి లేస్తది కదా, అది దాని అలజడి ఉంటది కదా. అంట. అందువల్ల రెండు ప్రమాదమే. అందుకని మనం ఎప్పుడు ఒక కోరికను ఇంకొక కోరికతో తీర్చుకోలేము. ఒక కోరికను ఇంకొక కోరికతో తీర్చుకోలేము. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి గోవింద్ గారు? ఏం లేదు సార్. ఓకే. కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.